వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. భర్త కష్టపడి పనిచేసి రెక్కలు ముక్కలు చేసుకొని నెలంతా కష్టపడి నెలకు జీతం తీసుకొచ్చి పెళ్ళానికి ఇస్తా భార్యకి కొవ్వు బట్టి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రాముల్లో చాటింగులు చేసుకుంటూ లేచిపోయే పెళ్ళాల గురించి చెప్తాను. ఈరోజు వాళ్ళ గురించే చెప్తాను. మేము నరసరావుపేటలో ఉన్నామండి. ఉంటే మాకు ఎదురిల్లు కాక పక్కింట్లోకి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు వచ్చారు. అయితే ఆ భార్య కన్నా భర్త చాలా చిన్నగా ఉన్నాడు. పిల్లలకి అంత పిల్లలు ఉన్నారు అబ్బాయికి అని అంటే నమ్మలేరు. అలా ఉన్నారు. ఆ భార్య ఏజ్ కొంచెం ఎక్కువగా ఉంది, అబ్బాయి చిన్న వయసులాగా ఉంది. సరే ఉన్నారేమోలే, కొంతమందికి వయసు కనపడుతుంటుంది కనపడదనేసి అనుకున్నారు. అలాగా చాలా రోజులు ఉన్నారండి వాళ్ళు. ఉంటే ఒకరోజు ఒక ఆయన వచ్చి 5 మంది పెద్ద మనుషులు తీసుకొచ్చుకొని మధ్యస్థాలు చేసుకుంటున్నాడు బయట. ఏంటా అని చూస్తే అతను ఆమె భర్త అంట. నీకోసం ఇవన్నీ తిరిగాను, కాలువల్లో తిరిగాను, చెరువులు చూశాను, మిస్సింగ్ కేసులన్నీ చూశాను, ఎక్కడెక్కడో తిరిగాను, తర్వాత ఇక్కడ ఉన్నావు అని చెప్తే వచ్చాను. నేనేం తక్కువ చేశాను నీకు జీతం తెచ్చిస్తున్నా, పిల్లల్ని బాగా చూసుకుంటున్నా, నీకేం తక్కువైంది? నేనేమన్నా అన్నానా చెప్పు, ఏదన్నా అంటే నాతో మాట్లాడవచ్చు కదా. నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయినావు? నా ఇల్లు బోసిపోయింది పిల్లలు లేక, రా వెళ్దామని చెప్పి అంటే అది రావటల్లా, వెళ్ళట్లా. ఆ పెద్ద మనుషులకి ఎంత బతిలాడినా సరే అది మంకు పట్టుబట్టి ఆ విధంగా అసలు వాళ్ళకి సమాధానమే చెప్పట్లేదు. అతను బాధపడుతున్నాడు, ఎంతసేపు బతిలాడుతున్నాడు. పొద్దునొచ్చాడు, సాయంత్రం దాకా ఉండారు వాళ్ళు, తిండి తిప్పలు లేకుండా. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకొద్దు, నేను ఇక్కడే ఉంటాను, వీడితోనే ఉంటాను, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పేసి కాపరాన్ని కాళ్ళదనుకుంది. పాపం వాళ్ళు చాలాసేపు చూసి అలివిగాల తీసుకెళ్ళేదానికి. ఇక సరే వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. తర్వాత చాలా రోజులకి పెద్ద పిల్ల పుసవత అయిందని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ స్వీటు పండ్లు ఆ కవర్లో వేసుకొని అందరికీ పంచింది. వాళ్ళ అమ్మాయి పుసవత అయింది కావాలని అనుకున్నాం. మళ్ళీ చాలా రోజులకి వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు, ఇక కొట్టుకుంటున్నారు. బయటకు వచ్చేసింది. ఇంకా అందరిని పిలిచి చెప్తుందనమాట. ఆ పిల్ల మీద, పెద్ద పిల్ల మీద కన్నేసి ఆ పిల్లని పాడు చేసాడు వాడు. ఇక ఇది విషయం మీ అమ్మతో చెప్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించాడంట. ఆమె భయపడి వాళ్ళ అమ్మకి చెప్పలా. వాడికి వీలున్నప్పుడల్లా ఈ పిల్లని పాడు చేస్తానే ఉన్నాడు. ఇక తర్వాత చిన్న పిల్లను కూడా పట్టుకున్నాడంట. పట్టుకోగానే ఆ పిల్ల పాపం పెద్దగా భయపడిపోయి వాళ్ళ అమ్మతో చెప్పేసరికి అప్పుడు పెద్ద పిల్ల కూడా చెప్పింది. దీని గురించి వాళ్ళు గొడవలు పడి కొట్టుకుంటా గందరగోళంగా ఉన్నారు. సరే ఇళ్ల పక్కల వాళ్ళందరికీ చెప్పేసింది. చెప్పంగానే ఇక అక్కడున్న చుట్టుపక్కల మగవాళ్ళందరూ కలిసి వాడిని చిత్తగొట్టేసరికి వాడు ఉడాయించుకొని తప్పించుకొని వెళ్ళిపోయినాడు. అక్కడే నరసరావుపేట పక్కన ఏదో పల్లెటూరు అంట వాడిది. ఇక అందరు కలిసి పోలీస్ రిపోర్ట్ అని చెప్పంగానే ఇది పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఇవ్వంగానే ఆ పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎంక్వైరీ చేస్తే వాడికి మాకు ఏం సంబంధం లేదు, వాడు ఒక పోరంబోకి ఎదవా, మేమైతే రానియము, మీరు కానీ పట్టుకుంటే వాడిని చంపేయండి, మాకు వాడికి ఏం సంబంధం లేదని చెప్పేశారంట. సరేలేమ్మని ఇలా ఉండేసరికి ఇక చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరూ కలిసి నీ భర్త కాడికి వెళ్ళమ్మా పిల్లల్ని తీసుకొని అని వీళ్ళందరూ చెప్పారు. చెప్తే అతను పెళ్లి చేసేసుకున్నాడంట. ఇంక ఇవి రాదని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా నన్ను రానివ్వరు, నేను మొహం చెల్లదు, నేను వెళ్ళనని చెప్పేసి అనింది.
అనేసరికి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కలిసి తుక్కురేక దన్నారు దాన్ని. నీ జీవితం నాశనం చేసుకున్నది గాక పిల్లల జీవితం నాశనం చేసావు కదే పాపిష్టిదానా అని చెప్పి అందరు తల ఒక తన్ను తన్నారు. ఆ విధంగా ఇక ఇల్లు ఖాళీ చేసే అని చెప్పి ఇల్లు గల్లావిడనేరికే అక్కడి నుంచి ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి కొవ్వు పట్టిన ఆడవాళ్ళకే నేను చెప్తున్నాను, ప్రతి ఆడదానికి కూడా లాస్ట్కి ఇదే ముగింపు. ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా సరే ఇట్లాంటి ముగింపే వస్తుంది. కొవ్వు పట్టిన ఆడయి మొగుండు కాదని కాలుదన్నుకొని మంచి కాపరాలు కాలుదన్నుకొని వచ్చిన ప్రతి ఆడదానికి చెప్తున్నాను, సరిగ్గా కాపరాలు చేసుకోండి. మీరు నాశనం అయ్యేది గాక పసి బిడ్డల్ని నాశనం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలని చిదిమేస్తున్నారు. ఇలాంటి వాటికి కోసి కారం పెట్టాలి, అలాగే చెయ్యాలి. అలాంటి ఆడవాళ్ళ గురించేనండి నేను ఈ వీడియో చెప్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.